మనిషి అయిపోయాడు. వారు రాసుకు వెళ్ళి అడుగుతారు, వరుస మార్చుడు అనుకున్నారా? అదే పౌరుషం, అదే పగ. సింహాసనం అధిష్ఠించే అర్హత పైన ఆయింద్రుడిది, కింద ఇంద్రసేనుడిది. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని ఎవడైనా భావంతో చేస్తే కోస్తా. ఈ స్వీట్ వార్నింగ్. సాల్మన్, రికార్డులో నా పేరు కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. వీరయ్య, వాల్తేరు వీరయ్య. నన్ను ఒక్కనే రమ్మనే దమ్ము లేక 6 నెలలుగా నా వెనకే పిచ్చి కుక్కలా తిరుగుతుంది. ప్రాణంగా పెంచుకునే బిడ్డ మీద ఉంటూ, పౌరుషంగా పెంచే మెస్సు మీద ఉంటూ, మీలో ఒక్కడ మిగిలిన మీకంటే 1 సెకండ్ ముందు నేను చచ్చిన మేసాలు తెయించి శవాన్ని పొచ్చమంట అంట్రా అని ఇంత చెప్పా. ఇంత సీరియస్ గా చెప్పిన డైలాగ్ ఆయన ఎప్పుడు చెప్పే కామెడీ స్లాంగ్ లో చెప్తే ఈ సీరియస్ డైలాగ్ నేను ఎలా చెప్తారో చూద్దాం. ఒరేయ్, చావంటే భయపడటానికి అల్లాటప్పగా గల్లీలో తిరిగా జరగతున్నావు అనుకున్నారా? రాతోడ్రా విక్రమ్ సింగ్ రాతోడ్. ఒరే, భయం రాక కాదురా చావుకి. నన్ను చూస్తే గజ్జుకొక్కని చూసేటికి వెళ్ళి మేము తోడుకోతుందని. నేను చావాలంటే నాతో పాటు చచ్చే 10 మంది అని తోడు కావాలరా బామ్మర్ది. ఏరా నువ్వు వస్తావా? నువ్వు వచ్చేలా ఉన్నారా? మరి అది కాదురా మ్యాటర్. విపరీతంగా పేచి బీటి మీద ఉంటారా. సైన్యాధ్యక్షుడిగా విధి నిర్వహణలో నా ప్రాణ త్యాగానికి సైతం వెనుకడ బోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. మహాసేన, ఏది మరణం? మన గుడి ధైర్యం కన్నా శత్రు బలగం గొప్పదనుకోవడం మరణం. రణరంగంలో చావు కన్నా పిరిగితనంతో బ్రతికుండడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగి చూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాదకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదవుడు నేను, నాతో చచ్చేదవుడు నేను.